హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ వెల్ ప్లాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో పోస్ట్ చేసిన ఈ రెసిపీ అయితే మీరు ఇప్పటి వరకు ట్రై చేయకుంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. అదేనండి వంకాయ బజ్జీ. ఇదైతే మనకి చాలా సింపుల్గాను అలానే చాలా క్విక్గా టేస్టీగా కూడా అయిపోతుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకి టైం లేనప్పుడు ఈ రెసిపీని అయితే పట్టుమంటే ఒక 10 నిమిషాల్లోనే మనం ఈ రెసిపీని రెడీ చేసుకోవచ్చు. దీన్నైతే మా సైడ్ పుల్లగూర అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. కొందరి ఊర్లలో అయితే బజ్జీ అని కూడా అంటారు. అలానే మీ ఊర్లో ఏమంటారో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. అలానే మీరు ఇప్పటి వరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సరిపోతుందండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసేసుకున్నాము. వంకాయలు వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక పెద్ద సైజు టమాటో ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. ఒక 10 వరకు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మనం కారం అదేది వాడమండి. సో పచ్చిమిర్చితోనే మనకు కారం అనేది అయితే వస్తుంది. అలానే కొద్దిగా చింతపండు వేసేసుకొని అందులోకి ఇంకొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీన్ని కాసేపు మగ్గనిచ్చుకుందామండి. మొత్తం అంతా మిక్స్ చేసుకుందాం ఒకసారి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మనము టమాటో పీసెస్ ఇవన్నీ వేసాం కదా, అందులోనే వాటర్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే కుక్కర్కి మూత పెట్టేసుకుందాము. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని ఉడకనిచ్చుకుందామండి. మనకి 2 విజిల్స్ అయితే వచ్చాయండి. వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయాక నేనైతే ఇప్పుడు మూత అనేది ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదండి, మంచిగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం పప్పు గుత్తి తీసుకొని పప్పును ఎనుపుకున్నట్టే ఎనిపేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మనకి 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదైతే పప్పు గుత్తి తీసుకొని మంచిగా స్మాష్ చేసేసుకుందాం మొత్తాన్ని. ఇప్పుడైతే దీన్ని పప్పు గుత్తి తీసుకొని మొత్తం ఎనిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ పుల్లగూర అయితే. సేమ్ బెండకాయలను కూడా ఇదే విధంగా బెండకాయ పుల్లగూర అని చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే అందులో వంకాయ బదులు బెండకాయలు అయితే వేసేసుకుంటాము. ఒకసారి ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. అలానే దీని పేరు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. కొందరు ఊరి సైడ్ అయితే వంకాయ బజ్జీ అని అంటారంట. మా సైడ్ అయితే పుల్లగూర అని అంటాము. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. చూసారు కదండి, ఈ విధంగా కొద్దిగా కచ్చా పచ్చగానే ఎనిపేసుకున్నాను మొత్తం పప్పుని. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి అయితే కొన్ని ఆవాలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర ఇదంతా కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవైతే మనకు బాగా ఫ్రై అవుతున్నాయి కదా. ఈ ఫ్రై అయ్యే టైంలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఇందులోకి ఒక ఎండుమిర్చిని కూడా
తుంచేసుకొని అయితే వేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయినప్పుడు కొత్తిమీర, కరివేపాకు రెండిటిని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. ముందే వేసేస్తే అవి తొందరగా వేగిపోతాయి కాబట్టి ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు దీన్నైతే మనము ఆ ముందుగా ఎనిపి పెట్టుకున్న పుల్లగూరలకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఆ పోపునంతా ఇలా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఉడుకు వచ్చే వరకు అయితే ఉడకనిచ్చుకోవాలి. ఉప్పు కారం అదంతా కూడా మనకు కారం అనేది మనకు పచ్చిమిర్చి నుంచే వస్తుందండి. సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకైతే నేను వేసిన 10 పచ్చిమిర్చి అయితే దీనికి పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. మీ స్పైసీకి తగ్గట్టుగా అయితే మీరు యాడ్ చేసుకోండి. అలానే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.